మనిషి సంకల్పం, దాని వెనక ఉండే ఒక విషాదమైన గాథ, ఆయన పడ్డ కష్టం, ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి కథ. అదే దశరథ మాంఝీ కథ. సో వెల్కమ్ టు మై వీడియో, వెల్కమ్ టు సిసి ఫ్యామిలీ. మనం సాధారణంగా కృషి, పట్టుదల, అలాగే సంకల్పం అనే ఇలాంటి మాటలు మాట్లాడుకునేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటే ఆ ఎగ్జాంపుల్ పేరే దశరథ మాంఝీ. ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన చేసిన పని ఒక సాధారణమైన పని కాదు, చరిత్రలో నిలిచిపోయే పని చేశారు ఆయన. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే ముందు ఆయన గురించి తెలుసుకుందాం. అదే ఆయన 1934 బీహార్లో గల్హార్ అనే విలేజ్లో, గయా డిస్టిక్లో ఆయన జన్మించడం జరిగింది. పుట్టిన దగ్గర నుంచి చాలా పేదరికంతో ఉన్న ఫ్యామిలీ. ఆయన సాధారణంగా కూలి పనులు చేసుకుంటూ, అలాగే బొగ్గుగనుల్లో పనులు చేసుకుంటూ ఆయన జీవనం గడిపే ఒక వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి. దశరథ్ వాళ్ళ విలేజ్ చుట్టుపక్కల ఎటు చూసినా కొండలే ఉండేవి. ఆ కొండల మధ్య నుంచి వాళ్ళకి నడవడానికి కూడా స్కోప్ ఉండేది కాదు. ఒక పక్క ఒక దారి ఉండేది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా 55 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉండేదన్నమాట. సో ఇలాంటి ఒక విలేజ్లో, మారుమూల విలేజ్లో తన జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా దశరథ్కి ఫాల్గునిదేవి అనే మహిళతో వివాహం జరిగింది. వాళ్ళ నుండి పేదరికంలో అయినా కూడా భార్య అంటే తనకున్న అమితమైన ప్రేమ వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు. కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఆయన లైఫ్లో కూడా ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ 1959లో వచ్చింది. ఒకరోజు ఆయన పని చేస్తున్నాడు, ఆయన ఫుడ్ తీసుకొద్దామని చెప్పి ఆవిడ కొండ దిగుతుంది. ఆ సందర్భంలో పాపం తెలియకుండా ఆవిడ కాల్ జారడం వల్ల కింద పడి చాలా గాయాల పాలైంది. తను తీసుకొని హాస్పిటల్కి వెళ్దామంటే చుట్టూ ఉన్న పాత్ 55 కిలోమీటర్ల పొడవు. ఎంత ప్రయత్నించినా సమయానికి తీసుకురాలేకపోవడం వల్ల తను మరణించడం జరిగింది. ఆ ఒక్క ఇన్సిడెంట్ తన లైఫ్నే మార్చింది. ఒక పక్క దారి లేకపోవడం, చుట్టూ కొండలు, ఉన్న దారిలో వెళ్ళడానికి అవకాశం లేకపోవడం, ఇవన్నీ బాధ ఒక పక్క, తన చేతిలో తన భార్య శవం ఒక పక్క. తన మెంటల్ కండిషన్ ఏ స్టేజ్కి వెళ్ళిందంటే తన టైంలో తనకున్న బాధనంతా కూడా దిగమింగుకొని ఒక శక్తిగా మలుచుకొని మనసులో తన భార్యను తలుచుకుంటూ ఒక మాట ఇచ్చాడు తనకి. ఈ కొండ నా భార్యను తీసుకుంది, ఇంకెవరికి నాలాంటి బాధ కలగకూడదు, నేను ఈ కొండను తరిమేస్తాను అనే తన భార్యకి మాట ఇచ్చాడు. తన భార్య అంత్యక్రియలన్నింటినీ పూర్తి చేసి ఒక పక్క తన భార్య చనిపోయిన బాధ ఒకవైపు, ఇంకో పక్క తను తీసుకున్న సంకల్ప బలం ఒకవైపు, ఈ రెండిటి మధ్యలో ఒక చిన్న సుత్తి శానం పట్టుకొని కొండ మీద యుద్ధానికి బయలుదేరాడు ఈ మహావీరుడు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటరిగా ఆ కొండ మీద రాళ్ళు కొట్టేవాడు. దాంట్లో భాగంగా పాములు అడ్డొచ్చేవి, ముళ్ళపదలు అడ్డొచ్చేవి, రాళ్ళు అడ్డొచ్చేవి. అన్నిటిని అధిగమిస్తూ తనకున్న సంకల్ప బలంతో ముందుకెళ్ళేవాడు. ఆఖరికి తన దగ్గర ఉన్న మేకలు కూడా అమ్మి కొన్ని పనిముట్లు కొనుక్కొని తను పని చేసుకుంటూ పోయేవాడు. అయినా కూడా చుట్టుపక్కల గ్రామస్తులు, ఆయన గ్రామస్తులు ఒక పిచ్చోడని ముద్రేసి ఆయన ఎగతాళి చేసేవారు. అయినా కూడా ఏమీ పట్టించుకోకుండా తనకున్న సంకల్ప బలంతో తను ముందుకెళ్తూ, అదే సందర్భంలో కొంచెం ఆహారం తీసుకుంటూ పక్కన ఉన్న వాగులో మంచినీళ్ళు తాగుతూ 22 సంవత్సరాల ఒక మహాయజ్ఞాన్ని ఆయన చేసి ఆయన సాధించిన ఆయన సంకల్ప బలం ఏంటో తెలుసా? 15 కిలోమీటర్ల రోడ్డు. 1960లో మొదలుపెట్టిన ఒక యజ్ఞం 1982కి ఒక ముగింపు దశకు వచ్చింది. ఆయన ఏదైతే మొదలుపెట్టాడో ఒక యజ్ఞాన్ని, ఆ యజ్ఞం తాలూకా ఫలితమే 15 కిలోమీటర్ల రోడ్డు. 22 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఆ రోడ్డు. సో దాని పొడవు వచ్చేసి 110 కిలోమీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు, 7-6 మీటర్ల లోతు గల రోడ్డుని ఆయన 22 సంవత్సరాలు కష్టపడి వేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్కి స్కూలు, కాలేజు, మార్కెట్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 55 కిలోమీటర్ల దగ్గర నుంచి 15 కిలోమీటర్లు తగ్గింది. దానివల్ల ఎవరైతే ఎగతాళి చేశారో గ్రామస్తులందరూ కూడా ఆయన్ని పొగడ్డం మొదలుపెట్టారు. ఆయన చాలా గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. మొదట్లో ఈయన కష్టాన్ని ఎవరు పెద్దగా గుర్తించలేదు, కానీ దీని గురించి దేశమంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. దానివల్ల బీహార్ గవర్నమెంట్ కూడా దీని గురించి తెలిసి వచ్చింది. అలాగే అప్పుడున్న ప్రధాని ఇందిరాగాంధీ గారికి కూడా ఆయన గురించి తెలిసి వచ్చింది. దానివల్ల 2006లో బీహార్ గవర్నమెంట్ ఈయన చేసిన సేవల్ని అధికారికంగా గుర్తించారు. ఆయన చేసిన హార్డ్ వర్క్ వల్ల అక్కడున్న విలేజెస్కి చాలా బెనిఫిటే దొరికినా కూడా ఆయన మాత్రం ఆ లైఫ్లో ఆయన చూసింది విషాదం మాత్రమే. ఆయన భార్య మీద ఉన్న ప్రేమతో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు ఒక మహాసంకల్పం అంటే మాట్లాడుకునే పేరే దశరథ మాంఝీ. కానీ ఇలాంటి ఒక వ్యక్తి 2007 ఆగస్టు 17న ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ వల్ల మరణించడం జరిగింది. అప్పుడున్న బీహార్ ప్రభుత్వం ఆయనకి రాష్ట్ర అంత్యక్రియలు జరిపింది. అది ఒక పేద కూలీకి దక్కిన అరుదైన గౌరవం. గ్రామస్తులు ఆయన ఒక స్మారక విగ్రహాన్ని పెట్టుకొని ఇప్పటికీ కూడా ఆయన స్మరిస్తున్నారు. అలాగే మాంఝీ ద మౌంటైన్ మ్యాన్ అనే ఒక మూవీ 2015లో కూడా రిలీజ్ అయింది ఆయన లైఫ్ హిస్టరీని బేస్ చేసుకొని. ఒక సాధారణ మనిషి తన పేదరికం, కష్టాలు, ఇబ్బందులు, ఎగతాళ్ళు ఇవేవి తన పట్టుదల ముందు అడ్డుగా నిలబడలేకపోయాయి. తనకున్న ధైర్యం, ప్రేమ వల్ల తను అద్భుతం చేసి చూపించాడు. ఇదే మాంఝీ కథ, దశరథ్ మాంఝీ కథ. సో
దిస్ ఇస్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితేనే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ చూసారంటే కంటెంట్ నచ్చే ఉంటుంది. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఓకే, వాళ్ళు నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసుకోవాలని ఉంటే, అలాగే దీని గురించి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మీరు కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మేము తెలుసుకుంటాం. ఇంకేమైనా కొత్త కథలు మీరు తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. మా పద్ధతిలో, మా స్టైల్లో మీకు అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.